ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన ఈ నగరాన్ని నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దేలా కృషి చేస్తోంది. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ను సింగపూర్కు చెందిన డిపి ఆర్కిటెక్ట్ సంస్థ రూపొందించనుంది. ప్రభుత్వం నిర్వహించిన టెండర్లో తక్కువ ధరకు కోట్ చేసిన డిపి ఆర్కిటెక్ట్ రాబోయే 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేసేలా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికపై మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీని 4వ నగరంగా ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ 4వ నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేలా కూడా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా ఇప్పటికే ప్రాంతాన్ని కూడా ఎంపిక చేసింది. దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. అందులో ప్రధానంగా 13,000 ఎకరాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్య ప్రాంతంగా కూడా గుర్తించారు. దీన్ని అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ప్రభుత్వం బిడ్డింగ్ నిర్వహించింది. అందులో 6 సంస్థలు కూడా పాల్గొన్నాయి. దాఖలు చేసిన సింగపూర్కు చెందిన డిపిటెక్స్ ఆర్కిటెక్చర్ కంపెనీ కూడా ఎంపిక చేశారు. ఆ కంపెనీ 9 నెలల్లో మొత్తం మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది. అందులో భాగంగా 13,000 ఎకరాల్లో ఎలా రూపొందించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. అందులో ఎక్కువగా లైఫ్ సైన్సెస్కు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. కాబట్టి అందులో లైఫ్ సైన్సెస్ విభాగానికి సంబంధించి 4,000 ఎకరాలు, ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి అందులో 2,177 ఎకరాలు, అంతేకాకుండా రెసిడెన్షియల్ జోన్స్ అందులో నివాసం ఉండే ప్రాంతానికి సంబంధించి 2,500 ఎకరాలు. అంతేకాకుండా ప్రధానంగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్కి ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రధానంగా ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అక్కడ కాలుష్యరహిత నగరంగా కూడా తీర్చిదిద్దాలంటే అక్కడ ఎక్కువగా బ్యాటరీస్ వాహనాలు లేదంటే సిఎన్జి వాహనాలు వాటికి ప్రోత్సహించాల్సి ఉంది. కాబట్టి అక్కడ ప్రధానంగా ఈవీకి సంబంధించి ఎనర్జీ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ 2,000 ఎకరాలు దాదాపు దానికి కూడా కేటాయిస్తున్నారు. అంతేకాకుండా హెల్త్ సిటీకి 594 ఎకరాలు, ఏఐసిటీకి 400 ఎకరాలు, డేటా సెంటర్కి 313 ఎకరాలు, ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీస్కి 255 ఎకరాలు. ఇప్పటికే అక్కడ యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యువతకు నైపుణ్యాలు ఉన్నప్పటి అంటే ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ యువతకి పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు లేకపోవడం వల్ల వాళ్ళను సరిగా ఆ మేరకు తీర్చిదిద్దే విధంగా కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా ఫ్యూచర్ సిటీలో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ యూనివర్సిటీకి సంబంధించిన నిర్మాణం కూడా పూర్తి కావచ్చింది. అది కొన్ని నెలలు అందుబాటులోకి రానుంది. ఈ విధంగా అన్ని విభాగాలు కూడా ఫ్యూచర్ సిటీలో ఉండనున్నాయి. ఆ రెసిడెన్షియల్ విభాగానికి సంబంధించి అక్కడ 10-15 నిమిషాల్లో వెళ్లే విధంగా కూడా కాలినడకన ఏర్పాటు, ఈ విధంగా బాటలన్నీ కూడా ఏర్పాటు చేశారు. పార్కు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా అన్ని కూడా మాస్టర్ ప్లాన్లో రూపొందించున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ను సింగపూర్కు చెందిన డిపిటెక్స్ ఆర్కిటెక్చర్ కంపెనీ కూడా అందించారు. కాబట్టి 9 నెలల్లో ఆ కంపెనీ ప్రభుత్వం సూచించిన విధంగా ఏ ప్రాంతాల్లో ఎంత అంటే లైఫ్ సైన్సెస్కి ఎంత కేటాయించాలి, ఎలక్ట్రానిక్స్ ఎంత కేటాయించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చూసాయిగా నిర్ణయించింది. కాబట్టి ఆ మేరకు మొత్తం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి సదరు కంపెనీ అందించనుంది. మొత్తం 6 సంస్థలు ఇందులో పాల్గొన్నప్పటికీ అతి తక్కువగా కోట్ చేసిన కంపెనీకే ప్రభుత్వం మొత్తం ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు కూడా ఎంపిక చేసింది. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వంకి నివేదిక అందించనుంది. ప్రధానంగా ఫ్యూచర్ సిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇక్కడ నెట్ జీరో సిటీగా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఔటర్ రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్కి మధ్య అనుసంధానం చేసే విధంగా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటి కూడా ఔటర్ రింగ్ రోడ్ రావిరియా రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఆమన్గల్ వద్ద కూడా కలిపే విధంగా కూడా రేడియల్ రోడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా అన్ని ప్రణాళికల ప్రకారం రూపొందించిన ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసే విధంగా కూడా మొత్తం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. అందులో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి కాకుండా ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐసిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు కంపెనీలు కూడా అక్కడ వాళ్ళకు సంబంధించిన కంపెనీలు ఏర్పాటు చేసేందుకు గూగుల్తో పాటు ప్రతిష్టాత్మక కంపెనీలు ఇప్పటికే అమెజాన్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. గూగుల్ కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విధంగా ఏఐసిటీతో పాటు అన్ని రకాలుగా అక్కడ అందుబాటులో ఉండే విధంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలను అంతర్జాతీయంగా ఆకట్టుకునే విధంగా కూడా ఇక్కడ ఫ్యూచర్ సిటీని నిర్మాణం చేయాలని చెప్పి దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ సంస్థ ఎంపిక చేసిన సంస్థ 9 నెలల్లో దానికి సంబంధించిన పూర్తి నివేదికను కూడా అంటే మాస్టర్ ప్లాన్కి సంబంధించి మొత్తం రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది, వివరాలు అందించనుంది. ఓవర్ టు యు శర్మ.